ఎందుకండి అనుమానం? నేను చెప్పింది నిజమేనండి. అలా అయితే గేటు దగ్గర అల్లుడు గారు ఉన్నారు. ఒకప్పుడు కాలర్ పట్టుకుని నువ్వే బయటకు గెంటేశావు. అందుకేగా ఇప్పుడు లోపలికి రంది. వెళ్ళు, నువ్వు వెళ్ళి లోపలికి రమ్మని పిలు. వెళ్ళు వరలక్ష్మి, వెళ్ళి పిలు. చూడు, నువ్వు వెళ్ళి పిలిస్తేనే నువ్వు చెప్పేది నిజం, నువ్వు మారావన్నది నిజమని నమ్ముతాం. నాన్న చెప్పింది నిజమేనమ్మా. వెళ్ళి గోపిని రమ్మని పిలువమ్మా. వెళ్ళమ్మా. అమ్మా, మేమంతా వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా రాడు. కానీ నువ్వు ఒక్క మాట, అల్లుడు గారు రండి అంటే వచ్చేస్తాడమ్మా. పదమ్మా. అవునమ్మా, అన్నయ్య చెప్పేది కరెక్టే. రామ్మా, బావని లోపలికి రమ్మని పిలు అమ్మా. ఏంటి వరలక్ష్మి ఈ ఆలోచన? ఇంకా ఆలోచిస్తున్నావు అనంటే నువ్వు చెప్పింది అబద్ధం అనేగా అర్థం? కాదండి, నేను నిజమే చెప్పాను. నేను నిజంగానే మారిపోయానండి. నేను పాత వరలక్ష్మిని కాను, పూర్తిగా మారిపోయాను. అర్చనకి తన భర్త దక్కాడు, నాకు నా కూతురు అల్లుడు దక్కారు. పిలుస్తానండి, తప్పకుండా వచ్చి పిలుస్తాను. ఈ కే సంతోషాన్ని దూరం కానివ్వను. పదండి, వెళ్ళి పిలుద్దాం. రామ్మ అర్చన, రండి. లోపలికి రండి బాబు. అమ్మే తనకి తానుగా తగ్గొచ్చి మిమ్మల్ని లోపలికి పిలుస్తుంది. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? లోపలికి రండి. అల్లుడు గారు, తనేదో మీ మీద ప్రతీకారంతో ఇదంతా చేయలేదు. కారణాలు వరలక్ష్మే స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. మీరు లోపలికి రండి. ఏంటి బావు గారు ఆలోచిస్తున్నారు? లోపలికి రండి. లోపలికి రా బావా. నేను రండి అని పిలిచినా నేను చేసిన అవమానాలు మీరు మర్చిపోలేకపోతున్నారు. నేనే అల్లుడని కూడా చూడకుండా మిమ్మల్ని చాలా రకాలుగా అవమానపరిచాను. అందుకే నేను చేసిన తప్పులన్నీ క్షమించమని అడగడం తప్ప ఇంకేం చేయలేను. దయచేసి నన్ను క్షమించి లోపలికి రండి. అత్తయ్య గారు, అయ్యయ్యో, ఏంటండి నాకు దండం పెడుతున్నారు? ముందు చేతులు దించండి, దించండి. ఇలా చేయకండి, చాలా బాధగా ఉంటుంది. నాకే పాపం తగులుతుంది. చూడండి, ఎప్పటికీ మేము దండం పెట్టేవాళ్ళం, మీరు ఆశీర్వదించేవాళ్ళు, అంతే. ముందు మీరు లోపలికి రండి అల్లుడు గారు. మాయ గారు, నేను లోపలికి రావటం అది వద్దులేండి. ఇదేదో నన్ను ఇంతకుముందు మీరు అవమానించారనో లేకపోతే అత్తయ్య గారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనో ఇలా చెప్పట్లేదండి. అత్తయ్య గారు మాట అన్నారు, అలాగే నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. అత్తయ్య గారు నన్ను ఇంతకుముందు చాలాసార్లు అవమానించారు, నానా మాటలు అన్నారు. వాటికి నేనేమీ అత్తయ్య గారిని తప్పట్టట్లేదు. ఎందుకంటే న్యాయం ఆవిడ వైపే ఉందండి.
అర్చన పెళ్లి విషయంలో అత్తయ్య గారు అనుకున్నదొకటి, జరిగిందొకటి. అందుకు నేను అబద్ధం చెప్పడమే కదా కారణం. బావగారు, ఇప్పుడు ఆ పాత సంగతులన్నీ ఎందుకండి? ముందు లోపలికి రండి. ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనేమీ పాత విషయాన్ని మనసులో పెట్టుకోవట్లేదు, ఎవరిని తప్పట్టట్లేదు. అత్తయ్య గారి మనసులో ఒక అభిప్రాయం ఉంది, దాన్ని దయచేసి ఎవరూ మార్చకూడదు. అలాగని చెప్పి నేనేదో డాక్టర్ను ఇంజనీర్ను అయిపోతానని కాదు. మావయ్య గారు, నా చేతిలో విద్వత్ ఉందండి. ఎలాగో అలా కష్టపడి అత్తయ్య గారు ఎదురు చూస్తున్నట్టుగా ఆస్తి అంతస్తు సంపాదిస్తాను. అర్చన్ని బంగారంలా చూసుకుంటానండి. ఆ రోజు నన్నెవరూ గుమ్మం దాకా వచ్చి పిలవక్కర్లేదు, నేనే దర్జాగా లోపలికి వస్తానండి. అందుకే నా కోరిక అత్తయ్య గారి కోరిక తీరే వరకు దయచేసి నన్నెవరూ ఇబ్బంది పెట్టద్దు. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. మీ మాటలు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓ పక్క లోపలికి రావటం లేదని కాస్త బాధగా ఉన్నా, మరో పక్క మీ నిర్ణయం సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు చెప్తున్న మాటలు చాలా గర్వంగా ఉన్నాయి. మీ పట్టుదల గొప్పది. మీరు ఖచ్చితంగా పేకొస్తారు, వచ్చి తీరుతారు. నా మనసు నిజం చెబుతుంది, మీ కోరిక నెరవేరుతుంది అల్లుడు గారు, నెరవేరుతుంది. అమ్మా, మరి మేం బయలుదేరుతాం. ఇదిగో అమ్మా, ఇవి నాకెందుకమ్మా? ఇవి నీ నగలేనమ్మా, నీ దగ్గర ఉండవలసినవే. నేను కేవలం పట్టుదలతో అడిగాను, అంతేనమ్మా. తీసుకో. అది వద్దు కాదు. అత్తయ్య గారు, ఆ నగల్ని మీ దగ్గరే ఉంచండి. అంటే అల్లుడు గారికి ఇంకా కోపం పోనట్టుంది. అబ్బే, అలాంటిదేం లేదు మావయ్య గారు. నేను పెళ్లికి ముందు ఒక్క పైసా కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ అప్పటి పరిస్థితుల్లో మా అమ్మ మాట కట్టుబడి నేను ఆ పని చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నేనెవరి చెప్పు చేతల్లో లేను, స్వతంత్రంగా బతుకుతున్నాను. అర్చన మెళ్ళలో నల్లపోసు కూడా నా కష్టార్జితంతో కొనివ్వాలనుకుంటున్నానండి. అందుకే అప్పుడు నాకు మీరు వరకట్నంగా ఇచ్చిన డబ్బుని ఇప్పుడు ఇలా తీసుకోండి. నాకు ఆతృప్తైనా మిగులుతుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అందుకనే అత్తగారు, ఈ నగల్ని మీ దగ్గరే ఉండనివ్వండి, అదే న్యాయం. మిమ్మల్ని చూస్తుంటే మీరు మా అల్లుడైనందుకు చాలా గర్వంగా ఉంది. మీలాంటి అల్లుళ్ళందరికీ దొరికితే ఆడపిల్లల్ని కన్నవాళ్ళెవ్వరూ భయపడరు, బాధపడరు. అర్చన, ఇవి నీ నగలమ్మా. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళచ్చు. అలాగేనమ్మా, వస్తామమ్మా. జాగ్రత్త. వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అన్నయ్య, వస్తాం. మంచిదమ్మా. వస్తాం ప్రియా. వస్తాం అత్తయ్య గారు, వస్తాను మావయ్య గారు. మంచిది బాబు. ఉంటాను బాబా. అలాగే బావా. బాయ్. బాయ్ బావా. వస్తామమ్మా. జాగ్రత్త. పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి నుంచి ఫోటో వచ్చి చాలా రోజులైంది. మనమే ఏ సమాధానం చెప్పలేదు. ఆలస్యం చేస్తే వాళ్ళేమనుకుంటారు? నువ్వు అనేది నాకు అర్థమైందే. మంచి మర్యాద గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ మనం ఏం చేయగలం? ఏమని సమాధానం చెప్పగలం? ముందు నిర్ణయం తీసుకోవాల్సింది నీ కొడుకు కదా. వాడు రాగానే మీరే ఎలాగైనా మాట్లాడి వాడిని ఒప్పించండి. నువ్వేమో వాడికి ఎలాగైనా పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నావు, వాడేమో ఏ అమ్మాయిని చూసినా నాకొద్దు అని కొట్టు పారేస్తున్నాడు. చూద్దాం, ఈ అమ్మాయిని చూసైనా ఏమైనా చెప్తాడేమో. వెళ్ళి పైనున్నాడు నీ సుపుత్రుడు, తీసుకురా.
నాన్న మల్లయ్య టిఫిన్ చేద్దుగాని రారా. Oh, shit! Come on, Mom! You disturbed me. మల్లయ్య ఎల్లయ్య అనే పేర్లు వాడు నచ్చవని తెలుసు కదా, మళ్ళా అలా ఎందుకే పిలిచావు? మల్లయ్య అంటే స్వామి పేరే కదండి. అమ్మా ఆల్రెడీ వాడికి మల్లయ్య అని పేరు నచ్చక మిస్టర్ మల్స్ అని మార్చుకున్నాడు. ఇప్పుడు అలా పిలవక పాత పేరు పిలిచి బుక్ అయిపోయావు. ఇప్పుడు వాడొచ్చాక నీకుంటుంది చూడు. ఇప్పుడు నేనేమన్నానే? ఆయన వాడేమన్నా కొత్తగా అరుస్తున్నాడని భయపడాలా? ఎప్పుడు ఉన్నదే కదా. ఏమండి, వాడి సంగతి నేను చూసుకుంటాను గాని ముందు వాడు రాగానే ఎలాగైనా పెళ్లి కొప్పించే ప్రయత్నం చేయండి. చూద్దాం. How many times I told you, Mom? Don't call me Malaya. Just call me Mals. Understand? అలా అంటే ఎలా నాన్న? నీకు చిన్నప్పుడు పెద్ద జబ్బు చేస్తే మేం మొక్కం దేవుడు లేడు, వెళ్ళని గుడంటూ లేదు. అప్పుడే శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికెళ్ళి నిన్న ఆయన పాదాల దగ్గర ఉంచితే నీ జబ్బు నయమైందిరా. అందుకే మల్లయ్య అని పేరు పెట్టుకున్నావురా. నువ్వేమో మల్లు మల్సంటే ఎలారా? చిన్నప్పటి నుంచి నిండుగా Oh, పిలవడం shut up, అలవాటు. Mom! ఈ స్టోరీ యొక్క 1,00,000 సార్లు చెప్పావు. అదే 1,00,000 సార్లు నేను పేరు మార్చుకుని చెప్పాను. హియర్ ఆఫ్టర్ డోంట్ కాల్ మీ మల్లయ్య, జస్ట్ కాల్ మీ మల్స్. అర్థమయ్యిందా? అవుట్ అవుట్, గెట్ అవుట్! ఏయ్ 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 ఏయ్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తింటున్నాను. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? కంటి బ్రూత్ల చేతో తిందని చెప్పానా లేదా? చెప్పానా లేదా? తిన్నప్పుడు యూజ్ ఫోర్క్స్ అండ్ నైఫ్ చెప్పానా లేదా? ఏయ్ ఏయ్ ఏయ్, మెల్ల ఎప్రాన్ అది, మెల్ల ఎప్రాన్ అది. ఏప్రిల్ ఎక్కడ తింటే డ్రెస్సులు మరకలతో చెప్పాను లేదా? చెప్పానా లేదా? మరి ఎందుకు తింటున్నావు? నాకు మీద పడకుండా ఎలా తినాలో తెలుసు. దానికి యాప్రాన్ ఎందుకు? విన్నారా విన్నారా? అస్సలు ఒపీనియన్స్ లేకుండా పెంచారు. ఇదేనా యాప్రాన్ యూస్ చేయడం కూడా తెలియదు. యూస్ యూస్ యాప్రాన్, ఓకే? ఏంటిది? ఏంటిది? ఇది అసలు డైనింగ్ టేబులా లేక టీ కొట్టా? తింటున్నప్పుడు ఈ మ్యాచ్ ప్లేట్ కింద వేసుకుని తినాలి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎప్పుడు చెప్పించారా? ఓ కమ్ ఆన్ మ్యామ్, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నీకేం తెలీదా? నీకేం చేత కదా? డిసిప్లిన్ తెలీదు, టేబుల్ మేనర్స్ రాదు. ఓ వాట్స్ హ్యాపెనింగ్ మామ్? మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఈ కొత్త స్టైల్స్ ఫ్యాషన్స్ మనకెందుకురా? మన కల్చర్లో మనం బ్రతికితే చాలు. ఈ అడావుడంతా ఇప్పుడొచ్చింది. 5 సంవత్సరాల క్రితం మనం ఏంటో మనం గుర్తించుకోవాలి. గతాన్ని మర్చిపోకూడదురా. ఎస్ మర్చిపోకూడదు, కానీ గతంలో లాగా ఉండాలని లేదు కదా. ట్రై టు అండర్స్టాండ్ మీ డాడ్. వేర్ ఇస్ ద ఫింగర్ బాల్? తొందరగా పట్టండి. ఓ గాడ్, ఓ షిట్. ఏంటిది? ఏంటిది? హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యు మామ్? ఎప్పుడు చూసినా సారీస్ అన్నా, ఏదైనా మోడర్న్ గా నైటీస్ వేసుకోమని ఇన్సల్ట్ చెప్పాలి నీకు? ఓకే, ఈరోజు మెనూ ఏంటి? ఏంటి నాన్న? ఈ రోజు ఏ ఐటమ్స్ ఉన్నాయని? ఇడ్లీ చేశాను. ఎప్పుడు చూసినా ఇడ్లీ సాంబార్ చట్నీ ఇవేనా? ఏమన్నా శాండ్విచెస్ చేయొచ్చు కదా. నీకు లీజర్ టైంలో చదవమని రెసిపీ బుక్ ఇచ్చాను కదా. ఏమన్నా హ్యాపీగా చైనీస్ రెసిపీ చేయొచ్చు కదా. చైనీస్ ఫుడ్ అంటే పాములు కప్పలు అవేనా? అయితేనే ఈ రోజులో మనుషులు పిక్ తింటున్నారు. అవి తింటే తప్పు కాదు. అయినా కప్పలు పాలు తింటేనే మంచి ప్రోటీన్ ఫుడ్. ఈ రోజు మన స్టేటస్ తగ్గట్టు హాబీస్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. దట్స్ ఆల్. ఏదో కలిసి వచ్చిందని మరీ అంత మిడిసిపడకూడదురా. వాట్ మిడ్స్ పడుతున్నావు? ఎందుకు నా స్పీడ్ కంట్రోల్ చేయాలని చూస్తున్నారు? డాడ్, రిటైర్ అయిన ఎంఆర్ఓలు మాడతారేంటి? 50 years లో మీరు సాధించలేనిది నేను ఇది చిన్న వయసులో సాధించాను. అది మీకు నచ్చడం లేదా? ఇన్ఫాక్ట్ టాప్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో నా పేరు టాప్ 10 లో ఉండాలని ట్రై చేస్తున్నాం. తప్ప? నా లైఫ్ స్టైల్, నా స్టేటస్ ఇలా ఉండాలని డిసైడ్ చేసుకోవడంలో నో రాంగ్. హలో, నోరెళ్ళ పెట్టుకుని చూస్తున్నావేంటి? సర్వ్ చేయమ్మా, సర్వ్ చేయి. అలాగేరా. ఏయ్, ఏంటి బా? హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యు చేత సర్వ్ చేయొద్దని? అయ్యో, నా మాట మంట. నాన్న, ఇలాంటి టైంలో అమ్మాయి గురించి చెప్తే అంతే సంగతులు. అవునమ్మా. ఏమై ఏమై? ఏం లేదురా, నీకోసం మీ అమ్మ ఒక అమ్మాయిని చూసింది. ఓ రొటీన్. ఎవరో కంట్రిబ్యూట్ని నాకు నచ్చని నాకు మెచ్చని క్వైట్ ఆపోజిట్ గోల్ని సెలెక్ట్ చేస్తుంటారు. అవునా? హే బామ్,
ఇలా అమ్మాయిలు చూడడం నేను నో అని చెప్పడం ఆపరా. నో మోర్ ట్రైస్. ఇంక పుల్ స్టాప్ పెట్టండి చాలు. అది కాదు నాన్న, ఈ అమ్మాయి బాగా చదువుకుంది. నీ అందానికి సరిపోయే అందం ఈడు జోడు. అంతేకాదు మనకి బంధువులు కూడా అవుతారు. మీ నాన్నగారు చిన్నమ్మ తమ్ముడు కూతురు. ఇలా చిన్నమ్మ తమ్ముడు కూతురు పెద్దమ్మ అన్న కూతురు కదా కావాల్సింది. రికార్డ్స్, ఐ వాంట్ రికార్డ్స్. ఆ అమ్మాయి ఏమైనా మోడలింగ్ లో క్రేజ్ ఉందా, లేకపోతే స్పోర్ట్స్ లో టాపా, లేకపోతే మీడియాలో ఏమైనా హాట్ బ్రాండా, ఇలాంటివన్నీ స్పెషల్స్ ఉన్నాయా, లేకపోతే నార్మలా, కామన్ గోల్లా? టెల్ మీ. ఒరేయ్, అమ్మాయి ఐటీ కంపెనీలో పనిచేస్తుందిరా. ఐటీ కంపెనీయా? వెరీ కామన్. లక్షల మంది పనిచేస్తారు. వాట్స్ స్పెషల్ ఇన్ దాట్? వి కాల్ దమ్ యాజ్ ఐటీ లేబర్. యు నో దాట్? ఐటీ కంపెనీలో పనే కదరా, మంచి శాలరీ, నెలకి 25,000. అబ్బా, 25,000 చాలా ఎక్కువ వస్తుంది. యు నో వాట్స్ మై మేనేజర్ సాలరీ? 50,000. సో షీఈస్ గెటింగ్ లెస్ దెన్ మై మేనేజర్ సాలరీ. అంటే మా మేనేజర్ కేటగిరీ పనికిరాంది నా లైఫ్ పార్ట్నర్గా పనికొస్తుందా? నో ఛాన్స్. అది కాదురా, మంచి కుటుంబం, మన బంధువులు కూడా. లుక్ డాడ్, ఈ మంచి కుటుంబం, బంధువులు ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి నా స్టేటస్ తగ్గట్టు ఉండాలి. షీ మస్ట్ నో మై కల్చర్. అలా అయితేనే కలిసి ఉండగలం. నా మ్యారేజ్ వల్ల మా బిజినెస్ డెవలప్ కావాలి. అప్పుడు నా లైఫ్ అంబిషన్ అచీవ్ కాగలను. ఇవన్నీ వదిలేసి ఫ్యామిలీ స్టోరీస్ చెప్పద్దు. సెంటిమెంట్ కాదు. ఐ వాంట్ స్టేటస్ అండ్ ప్రోగ్రెస్. ఓకే? అది కాదురా నాన్న, ఒకసారి అమ్మాయి ఫోటో చూడొచ్చు కదా. ఫోటోనా? అవునరా. నో వే. I want gold to have a status. Okay? Mummy, get me 1 glass of milk to my room. Okay? Bye everyone. మీరు మిల్క్ తీసుకొచ్చినప్పుడు ఆ గ్లాస్ మీద ప్లేట్ పెట్టి తీసుకురండి. ఈగలు దోమలు పడేటట్టు తీసుకురకండి. అర్థమైందా?